వంట చేస్తున్న తల్లి శారద దగ్గరికొచ్చాడు ఆఫీస్కి రెడీ అయిన రమేష్. ఏం బాబూ, నాతో ఏమైనా మాట్లాడేదుందా? అవునమ్మా, అనామిక పొడవాటి జుట్టుకవుతున్న ఖర్చు గురించి నీతో మాట్లాడాలి. తగ్గించుకోమని ఎంత చెప్పినా పొడవాటి జుట్టు కోళ్ళ వింటం లేదురా. ఏం చేయని చెప్పు, కళ్ళు తెరిచి మూసే వరకే నెల గడిసిపోతుంది. కోట్ల వాడే షాంపూలు ఆయిల్స్కి 15 నుంచి 20 వేల వరకు కిరాణా బిల్లే అవుతుంది. మన బిల్ని నమ్ముకొని ఆ ధర్మయ్య ఇంకో ఇంటిని కూడా కట్టేసుకున్నాడు బాబూ. అయ్యో అమ్మా, నేను మాట్లాడుతుంది అనామిక పొడవాటి జుట్టుకు పెడుతున్న ఖర్చును తగ్గించుకోమని చెప్పారంట కదా, ఆ విషయం గురించి. నిజమే కదా బాబూ, కిరాణా బిల్లు చూడు. అమ్మా, అనామిక నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తన పొడవాటి జుట్టుకయ్యే ఖర్చు గురించి ముందే చెప్పింది. నేనందుకు ఒప్పుకున్నాను. ఇప్పుడు అందుకోసమే ఇంతలా కష్టపడుతున్నాను. నువ్వు తనతో జుట్టుకు సంబంధించిన ఖర్చు గురించి ఏమీ మాట్లాడకమ్మా. నిన్న నువ్వు మాట్లాడిన మాటలకి రాత్రి మొత్తం నేను బ్రతిమిలాలుతూ ఉండాల్సొచ్చింది. ఎంతకే రాత్రి పడుకున్నావా లేదా బాబూ? 2-3 గంటలకి పడుకున్నానులేమ్మా. ఇంకెప్పుడు తన పొడవాటి జుట్టుకయ్యే ఖర్చు గురించి అనామికతో ఏమీ అనకమ్మా. తగ్గించుకోమని మాత్రం సలహా ఇవ్వకు. నువ్వు ఎంతలా చెప్పిన తర్వాత ఇక నేనెందుకు మాట్లాడతాను బాబూ అని శారద చెప్పగానే రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కిరాణా షాపు ధర్మయ్య పదే పదే ఆ షాపులో ఒక మూల ఉన్న క్యాలెండర్ని చూస్తూ రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు. ఆ షాపులో పనిచేసే కిరణ్ అది గమనించి ధర్మయ్య దగ్గరికి వచ్చాడు. ఏంటి ఓనర్ గారు, పదే పదే క్యాలెండర్ వైపు చూస్తున్నారు, రోడ్డు వైపు చూస్తున్నారు? ఈరోజు ఏమైంది మీకు? ఒరేయ్, ఈరోజు తేదీ ఎంత? 2వ తేదీ ఓనర్ గారు. మరింకా శారదా మేడం గారు రాలేదు. ఈ నెల తన కోడలి పొడవాటి జుట్టుకి సరిపడా షాంపూలు హెయిర్ ఆయిల్స్ తీసుకెళ్లాలి కదా, ఇంకా తీసుకెళ్లలేదు. అందుకేరా కిరణం, నేను పదే పదే ఆ క్యాలెండర్ని రోడ్డు వైపు చూస్తున్నాను. వస్తారులేండి ఓనర్ గారు, అలా కంగారు పడితే ఎలా చెప్పండి? ఇంటి దగ్గర పనులుంటాయి కదా, వాటిని పూర్తి చేసుకుని వస్తారు. నా కంగారు నీకు అర్థం కాదులే. శారదా మేడం తన పొడవాటి జుట్టు కోడలికి తీసుకెళ్లే సరుకుల మీదొచ్చే డబ్బుల్ని నమ్ముకునే ఇంకో ఇంటి కోసం లోన్ కూడా పెట్టాను. శారదా మేడం రావటం ఒకరోజు లేట్ అయినా సరే లోన్ ఆఫీసర్ నుంచి నాకు కాల్ వచ్చుద్ది, ఎక్కువ వడ్డీ పడుద్ది. అదీగాక ఈ విషయం తెలిసి మరొక కిరాణా షాపోడు తక్కువ ధరకే సరుకులిస్తానని చెప్తే శారదా మేడం అక్కడ తీసుకున్నారనుకో, ఇక్కడ మనం మొత్తం లాస్ అవ్వాల్సి వచ్చుద్ది. అబ్బా, వస్తారులేండి ఓనర్ గారు. ఒరే కిరణం, నువ్వు శారదా మేడం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి దూరం నుంచి గమనించు. శారదా మేడం ఇంట్లో ఉన్నారా లేదా అనే తెలుసుద్దిగా. ఎందుకు బాబుగారు మరీ అంతలా కంగారు పడతారు? శారదా మేడం గారు ఎప్పటి నుంచో తమ ఇంటికి సరుకులు మన దగ్గరే తీసుకుంటున్నారు కదా, ఖచ్చితంగా మన దగ్గరికే వస్తారు, మన దగ్గరే తీసుకెళ్తారు. చూడరా, నీకు ఈ నెల జీతం కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి, అంతే. అయితే వెళ్తున్నానులేండి బాబుగారు. శారదా మేడం ఇంటికి కొంచెం దూరంలో ఉండి మేడం వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటాను అని చెప్పి కిరణ్ షాపు నుంచి బయలుదేరి శారద వాళ్ళ ఇంటికొచ్చాడు. గోడ పక్కన నిలబడి శారద ఇంటి గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు. ఇంటి గుమ్మం ముందు శారద నిలబడి ఇంటి ముందున్న చెట్టు కింద పొడవాటి జుట్టు కోడలు అనామిక దిగులు ముఖంతో కూర్చుని ఉండటం చూసింది. నా మాటల్ని కోడలు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నట్టుగా ఉంది. అందుకే అట్ట ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది. ఇప్పుడెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఓదార్చాలి, నవ్వుతా ఉండేలా చూడాలి. కొడుకొచ్చే వరకు ఎట్టాగే దిగులుగా బాధగా ఉంటే ఆడి మనసు నొచ్చుకుంటది అని అనామిక దగ్గరికి వచ్చింది. అనామిక అత్తగారు శారదని చూసి మౌనంగా ఉంది. ఏం కోళ్ళా, నన్ను చూసి కూడా ఏం మాట్లాడడం లేదెందుకు? ఏం మాట్లాడినా మీరు నా పొడవాటి జుట్టు దగ్గరికే మరలా వస్తారు కదా అత్తయ్య. అందుకే ఏం మాట్లాడకుండా ఉండడం మంచిదని మిమ్మల్ని చూసి అలా మౌనంగా ఉన్నాను. నేను చెప్పిన ఖర్చు గురించి నువ్వు ఆలోచిస్తే ఇట్ట బాధపడవకోళ్ళా. అత్తయ్య, నేను కావాలని ఖర్చు చేయట్లేదు కదా. ఎవరికి లేని పొడవాటి జుట్టు ఆ దేవుడు నాకే ఇచ్చాడు. ఏం చేయమంటారు చెప్పండి? దేవుడిచ్చిన జుట్టు కదా కోళ్ళా, కాపాడుకోవాలే. ఇక చేసేదేమని చెప్పు. నువ్వే ఆలోచన చేయకోళ్ళా. నువ్వు రోజు తలంటుకోవడం వల్ల రోజుకో లీటర్ షాంపూ బాటిల్ అయిపోతుందా లేదా? అయిపోతుంది అత్తయ్య. నువ్వు వాడే లీటర్ షాంపూ బాటిల్ ధర ఎంతో నీకు తెలుసు. మంత్ మొత్తం కలిపితే ఎంత అవుతుందో కూడా నీకు తెలుసు కదా. అన్నీ తెలుసు అత్తయ్య. ఒక షాంపూకి అంత అవుతుంది కదా, మళ్ళీ నువ్వు ఆయిల్ పెడతావు. అది రోజు పెట్టను కదా అత్తయ్య, 2-3 రోజులకు ఒకసారి పెట్టుకుంటూ ఉంటాను. నువ్వు 2 రోజులకు పెట్టుకున్నా 3 రోజులకు పెట్టుకున్నా ఎలాగైనా సరే హెయిర్కి ఆయిల్ వాడుతున్నావు కదా, వాడకపోతే బాగోదు కదా అత్తయ్య. దానికి ఎంత ఖర్చు అవుతుందో కౌంట్ చేయకోవాలా. అత్తయ్య, నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయండి, నాకు ప్రశాంతత కావాలి. సర్లే కోళ్ళ, నేను కిరాణా షాప్కి వెళ్ళి
ఈ నెలకు సరిపడా సరుకులు తీసుకొస్తాను. అలాగే అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద ఇంట్లోకి వెళ్తుంది. అది విని కిరణ్ అక్కడి నుంచి పరుగు పెట్టాడు. ధర్మయ్యకి విషయం చెప్పాడు. ధర్మయ్య ఆనందపడ్డాడు. ఇంతలో శారద కిరాణా షాపుకి రాని వచ్చింది. ధర్మయ్య సంతోషంగా దండం పెడు. రండి మేడం, రండి, కూర్చోండి. రేయ్ కిరణం, శారద మేడంకి చిన్న కూల్ డ్రింక్ తెచ్చివ్వు, డబ్బులు మాత్రం తీసుకోవద్దు అని వినయంగా చెప్తాడు. ఈ మర్యాద నన్ను చూసి ఇవ్వడం లేదని నేను తీసుకెళ్తాను. షాంపూలని హెయిర్ ఆయిల్ని చూసి ఇస్తున్నారని నాకు తెలుసులే ధర్మయ్య గారు. అలా అనుకోవద్దు తల్లి, మేమిచ్చే మర్యాద మీకే, మీరు తీసుకెళ్లే సరుకులకైతే కాదు. ఇంతకు ముందు కూడా నేను నెలసరి సరుకులు ఎక్కడి నుంచి తీసుకెళ్లేదాన్ని కదా ధర్మయ్య గారు. అప్పుడెప్పుడు కూడా ఎంతలా మర్యాద పూర్వకంగా దండం పెట్టింది లేదు. కూర్చోమని గాని ఇట్లా చిన్న 20 రూపాయల కూల్ డ్రింక్ ఇవ్వమని గాని చెప్పలేదుగా. అయ్యో, ఇప్పుడదంతా ఎందుకండి మేడం? మీరీ రోజు వస్తారని మీకు కావాల్సిన లీటర్ 30 షాంపూ బాటిళ్లు, 20 హెయిర్ కోకోనట్ ఆయిల్ బాటిళ్లు సిద్ధం చేసి పెట్టాను. డబ్బులు కట్టేస్తే మా వాడు బండి మీద మిమ్మల్ని ఉచితంగా ఇంటి దగ్గర దిగబెట్టడమే కాదు, ఈ సరుకులన్నీ మొత్తం ఇంట్లో పెట్టేస్తాడు. కోళ్ళ ఆనందం కొడుక్కి ముఖ్యం, కొడుకు సంతోషం తల్లికి ముఖ్యం అని చెప్పి 20,000 రూపాయలిస్తుంది. మేడం, వచ్చే నెల కూడా రండి మేడం, అప్పుడు కొంచెం తగ్గిస్తాను. ఎక్కడ కాకుండా ఎక్కడికి పోతాను ధర్మయ్య గారు. సరుకుల్ని అబ్బాయికి ఇచ్చి మా ఇంటికి పంపండి. కోళ్ళ అనామిక ఉంటది, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. షాంపూల డబ్బాలని, ఆయిల్ డబ్బాలని స్కూటీ మీద పెట్టుకుని కిరణ్ శారద వాళ్ళ ఇంటికొచ్చి అనామికకి ఇస్తాడు. ఇక ఒక రోజున శారద దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉండగా తన దగ్గరికి ప్రసాద్ వచ్చాడు. ఏమోయ్, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు? కోడలు పొడవాటి జుట్టు కోసం ప్రతి నెల 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా. కోడల జుట్టు ఎంత పొడవుగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూడాలనిపిస్తుందండి. అదెలా అని ఆలోచన చేస్తున్నా. మీకేమైనా ఐడియా ఉంటే చెప్పరాదు? అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు నీ బుర్రలో ఉన్నాయి శారద, నా బుర్రలో కాదు. అసలు కోడలి జుట్టును పరీక్షించడమేంటి? కోడలి మాటలు వింటే ఎంత బాధపడుద్ది అని అంటూ ఉండగా పొడవాటి జుట్టుతో అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య మీతో చెప్పింది నిన్ను విన్నాను మావయ్య. అది కాదమ్మా కోళ్ళ, మీ అత్తయ్య ఏదో తమాషాగా మాట్లాడిందిలే. తమాషాగా కాదు కోళ్ళ, నిజంగానే అన్నా. ఇప్పుడు నీతో కూడా అంటున్నాను. నీ పొడవాటి జుట్టు ఎంత పొడవుగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూడాలని నాకు ఎప్పటి నుంచో ఉంది కోళ్ళ. దాందే ఉంది అత్తయ్య, పదండి చూపిస్తాను అని చెప్పి బయట ఉన్న చెట్టు దగ్గరికి వచ్చింది. అనామిక వెనకాలే శారదా ప్రసాద్ కూడా వచ్చారు. అనామిక చెట్టుకి కొంచెం దూరంలో ఒక కుర్చీ వేసుకుని కూర్చుంది. అత్తయ్య, నేనిక్కడే కూర్చుంటాను. నా పొడవాటి జుట్టు ఆ చెట్టు వరకు వస్తుంది. ఆ చెట్టుకి దండలా గట్టిగా కట్టేసి వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు తీసుకొచ్చి వేయండి. అప్పుడు మీకు నా పొడవాటి జుట్టు ఎంత పొడవైందో తెలుస్తుంది, ఎంత గట్టిగా ఉందో కూడా అర్థమవుతుంది. ఏమంటారు మావయ్య? నీ ఆలోచన బాగుంది కోళ్ళ, కాకపోతే జుట్టు చెట్టుకు గడుతుంటే నొప్పి గలుగుతుందేమో కదా తల్లి. ఇట్లాంటి పనులు వద్దులేనమ్మా, మళ్ళీ కొడుక్కి ఈ విషయం తెలిస్తే బాధపడతాడు. ఏం కాదులే మావయ్య, నేను ఆయనకి చెప్పనుగా, మీరు కూడా చెప్పకండి. అత్తయ్య, మీరు నా పొడవాటి జుట్టుని ఆ చెట్టుకి కట్టేయండి, బట్టలు కూడా వేసేయండి. సర్లే కోళ్ళ అని అనామిక చూస్తూ ఉండగానే పొడవాటి జుట్టుని చెట్టు దగ్గరికి తీసుకొచ్చి కట్టేస్తుంది శారద. తరువాత తడి బట్టలు తీసుకొచ్చి వేస్తుంది. కోడలి పొడవాటి జుట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, తనకి ఏమీ కాకుండా ఉంటుంది. ప్రతిరోజు అలా తన కోడలి పొడవాటి జుట్టును వాడుకుంటున్నందుకు శారద కూడా సంతోషపడుతుంది. ఈ విధంగా తన పొడవాటి జుట్టుకి అనామిక ఎంత ఖర్చు పెడుతున్నా ఒకవైపు బాధపడుతూనే మరోవైపు తన కోడలి జుట్టు ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసుకొని ఆనందపడుతూ చుట్టుపక్కల వాళ్ళకి తన కోడలి జుట్టు గురించి గొప్పగా చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది శారద. అంతేకాదు, అంతకు ముందులాగా ఇక ఎప్పుడూ శారద కోడలి ఇంత ఖర్చు పెడుతుందని కొడుకు దగ్గర కోడలి దగ్గర కూడా అనటం మానేసింది. సంతోషంగా కొడుకుతో కోడలతో జీవిస్తూ ఉంటుంది. చీకటి పడుతూ ఉండగా రమేష్ నెత్తిమీద పెద్ద పుచ్చకాయని పెట్టుకుని మట్టి రోడ్డు మీద గబగబా నడుస్తూ తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు. నేనింటికెళ్లే వరకు మా అమ్మ ఇంటికి రావద్దు. నా తిండిపోతు భార్య అనామిక ఈ పుచ్చకాయని తినేంతవరకు మా ఇంటికి మా అమ్మ రాకూడదు అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో తిండిపోతు కోడలు అనామిక ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఆశగా వీధి వైపు చూస్తూ ఉంటుంది. అటు చీకటి పడుతుంది, ఇటేమో అత్తయ్య వచ్చే టైం అవుతుంది.
ఆయన పొలం నుంచి ఇంకా ఇంటికి రాలేదు. నేను తినటానికి ఏమీ తీసుకురాలేదు. అత్తయ్య వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చినా ఫలితం ఉండదు. అత్తయ్య నన్ను చూసుకుంటూ ఉంటుంది. నాకేమో తినటానికి వీలుండదు. ఆయనకి ఫోన్ చేసి తెలుసుకోవాలి అని అనుకుని అనామిక రమేష్కి ఫోన్ చేస్తుంది. రమేష్ గబగబా నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నీ తిండిపోతానో నా ప్రాణం మీదకొచ్చేలా ఉంది అనామిక. పెద్ద పుచ్చకాయని దొంగతనం చేసి నీకోసం పరుగెత్తుకుంటూ వస్తున్నాను అని చెప్పగానే అనామిక సంతోషపడింది. ఏంటి, నా కోసం పెద్ద పుచ్చకాయని దొంగతనం చేసి తీసుకొస్తున్నారా? వారెవా, అయితే తొందరగా రండి. ఇంకా అత్తయ్య కూడా ఇంటికి రాలేదు. మీరు తొందరగా వస్తే నేను గబగబా పుచ్చకాయని తినేస్తాను. మళ్ళీ అత్తయ్య వచ్చి చూస్తే నాకు తిట్లు అక్షింతలు తప్పవు. మీరిప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే పొలం గట్టు మీద నుంచి మట్టి రోడ్డు ఎక్కాను అనామిక. ఇంకా అంత దూరంలో ఉన్నారా? మీ వెనక పిచ్చి కుక్కలు పడుతున్నాయని అనుకుని మరింత వేగంగా పరిగెత్తుకుని రండి. నువ్వు నీ తిండిగోల, నువ్వు ముందు ఫోన్ పెట్టేసేయ్. నేనేదో ఒకలాగా అమ్మ రాకముందే ఇంటికి వస్తాను, నీకు పుచ్చకాయ ఇస్తానులే అని ఫోన్ పెట్టేసి నెత్తిమీద పుచ్చకాయని పట్టుకుని పరుగులు పెడుతూ ఉంటాడు రమేష్. ఇంటి గుమ్మం దగ్గర అనామిక ఆతురతగా ఎదురు చూస్తూ వీధి వైపు చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే బయట నుంచి అత్తగారు శారద వచ్చింది. అనామిక వైపు చూసింది. ఓ నా తిండిపోతు కోళ్ళ, నేను నీకోసం బజార్ నుండి తినడానికి ఏం తీసుకురాలేదు. నా కోసం ఎదురు చూసింది చాలు, ఇక ఇంట్లోకి పద. అలా అంటే ఎలా అత్తయ్య? మీకు తెలుసు కదా నేను తిండిపోతున్నని. నా కోసం ఏదో ఒకటి తీసుకురాకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు నాకు ఏదో ఒకటి కావాలి. డబ్బులు లేవు, ఏమి లేవు. పద, ఇంట్లో చాలా పనుంది. చీకటి పడింది. పొలం వెళ్ళిన ఆయన కొడుకు ఆకలితో ఇంటికి వస్తా ఉంటారు. వంట చెయ్యాలి. లోపలికి నడు. మన్నించండి అత్తయ్య, నేను తినడానికి ఏవైనా ఇస్తేనే వస్తాను. సర్లే, నువ్వు రాకుండా ఉండడమే మంచిది. ఇక్కడే ఉండు. దారిలో వచ్చిపోతున్న ఆవుల్ని మేకల్ని చూస్తా ఉండు కోళ్ళ. ఎన్ని వస్తున్నాయో ఎన్ని పోతున్నాయో లెక్కబెట్టు. ఆ తర్వాత నాకు చెప్పు, ఎవరికి ఎన్ని మేకలున్నాయి, ఎవరికి ఎన్ని ఆవులున్నాయని. సరేనా అని చెప్పి శారద లోపలికి వెళ్ళిపోతుంది. అనామిక ఇంటి గుమ్మం దగ్గర నిలబడి వీధి వైపు చూస్తూ ఉంటుంది. రమేష్ పెద్ద పుచ్చకాయని నెత్తిన పెట్టుకుని ఆయాసపడుతూ ఇంటికొస్తాడు. రమేష్ నెత్తిన ఉన్న పెద్ద పుచ్చకాయని అనామిక చూసింది. అనామిక నోట్లో నుంచి లాలాజలం గారుతూ ఉంటుంది. అనామిక ఆలస్యం చేయకుండా రమేష్ నెత్తిన ఉన్న పుచ్చకాయని లాక్కొని తన గదిలోకి వెళ్తుంది. బెడ్ మీద కూర్చొని పుచ్చకాయని 2 ముక్కలు చేసుకుని తింటూ ఉంటుంది. శారద కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. పొలం పని నుంచి ప్రసాద్ ఇంటికొచ్చి కుర్చీలో కూర్చుంటాడు. శారదా, కొన్ని మంచినీళ్ళివ్వు. గుమ్మం దగ్గర తిండిపోతు కోళ్ళ అనామిక ఉంది కదా, కోడలకు చెప్పండి నీళ్లు తీసుకున్నత్తది. గుమ్మం దగ్గర కాళ్ళుందా? లేదు శారదా, గుమ్మం దగ్గరేం అనామిక లేదు. అయితే నేనే నీళ్లు తీసుకొస్తానుండండి అని చెప్పి శారద నీళ్లు తీసుకుని ప్రసాద్ దగ్గరికి వచ్చింది. ప్రసాద్కిచ్చింది. ప్రసాద్ నీళ్లు తాగుతాడు. శారద గుమ్మం వైపు చూస్తుంది. అక్కడ తన తిండిపోతు కోడలు అనామిక కనిపించదు. ఎవరో తిని తీసుకెళ్తా కనబడుంటారు, వాళ్ళతో ఎల్లుంటది అని అనుకుంటూ ఉండగా తన గదిలో నుంచి రమేష్ రావటం చూస్తుంది. బాబు రమేషు, పొలం నుంచి నువ్వెప్పుడొచ్చావు? ఇంతకు ముందే వచ్చానమ్మా. కాళ్ళు ఆగుతుంటే కాసేపు పడుకున్నాను. సరే బాబు, నీకు అనామిక కనిపించిందా? లేదమ్మా, అనామిక ఇంట్లో లేదా? నేనొచ్చినప్పుడు గుమ్మం దగ్గరుంది. అట్టాగే నిలబడి ఉండమని చెప్పి నేను వంట చేద్దామని వెళ్ళాను. తినడానికి ఏదో కనబడుంటుంది, ఇంకెందుకు ఆలస్యమని పరుగులు తీసుంటుంది. ఇప్పుడు ఆ తిండిపోత అనామిక గురించి మనకెందుకులేమ్మా. వినాయక చవితి వస్తుంది కదా, ఎలా చేద్దాం? ఆ విషయం మాట్లాడుకుందాం. ఇందులో మాట్లాడడానికి ఏముంది బాబు, ప్రతి ఏడు చేతనట్టుగానే ఈసారి కూడా చేసుకుందాం. మట్టి వినాయకుడిని పెట్టుకుందాం. వినాయకుడికి పెట్టాల్సిన ప్రసాదాలన్నింటినీ పెట్టేద్దాము అని శారద చెప్పగానే లోపల పుచ్చకాయ తింటున్న అనామిక చేతుల్లో 2 పుచ్చకాయ ముక్కలు పట్టుకుని వాళ్ళ దగ్గరికొచ్చి సంతోషపడుతూ, ప్రసాదాలా? ఎక్కడున్నాయి అత్తయ్య? ఇవివు, ఏం మిగిల్చకుండా మొత్తం తినేస్తాను. చెప్పత్తయ్య, ఆ ప్రసాదాలు ఎక్కడున్నాయి అని అంటున్న అనామిక వాలకం చూసి శారద ప్రసాద్ ఇద్దరూ నవ్వుకుంటారు. రమేష్ ఏమో తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటాడు. ఇంకా చేయలేదులే కోళ్ళ, వినాయక చవితి వస్తుందిగా, వినాయకుడిని ఇంట్లో పెట్టుకుందాం కదా, అప్పుడు చేస్తానులే. అప్పటి వరకు పుచ్చకాయ తింటా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది శారద. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ రోజు వినాయక చవితి. అత్తాకోడళ్ళు శారద అనామికలు ఇంటి గుమ్మానికి మామిడాకులు బంతిపూలు కట్టారు. అత్తయ్య, మావయ్య ఆయన వినాయకుడిని తీసుకురావడానికి వెళ్లారు కదా, మీరింకా గణేష్కి ఇష్టమైన ప్రసాదాలు పలహారాలు చేయలేదు. చేస్తే ఏమవుద్దు నాకు తెలుసులే, అందుకే చేయలేదు కోళ్ళ. తండ్రి కొడుకులు వినాయకుడిని తీసుకొచ్చిన తర్వాత
నీ కాళ్ళు చేతులు కట్టేసి అప్పుడు వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు పలహారాలు చేస్తాను అని చెబుతూ ఉండగా ప్రసాదు రమేష్లు బజారు నుండి మట్టి వినాయకుడిని తీసుకొచ్చారు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో ఒకచోట వినాయకుడిని పెట్టారు. వినాయకుడి ముందు ప్రసాదు రమేషు శారద భక్తితో కూర్చున్నారు. అనామిక మాత్రం గదిలో ఉంటుంది. కిటికీ దగ్గర నిలబడి వినాయకుడి వైపు చూస్తూ ఉంటుంది. వినాయకుడి ముందు దీపం పెట్టారు. కొబ్బరికాయ కొట్టారు. ప్రసాదాలు పలహారాలు కూడా పెట్టారు. వాటిని చూస్తుంటే అనామికకి నోట్లో లాలాజలం కారుతూ ఉంటుంది. ప్రతిమాలుతూ అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, నన్ను గదిలో నుంచి బయటకు తీయండి. నేనేమి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు పలహారాలు తినను. నన్ను నమ్మండి, నేను దండం పెట్టుకుంటాను. నేను నమ్మను కోళ్ళ. నీ తిండిపోతానం గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఆ గదిలోనే ఉండాలి. బుండు తీసుకురాలే శారదా, ఇంట్లో ఉన్నది మనమేగా. కోడల్ని ఇక్కడికి రానివ్వు. మనం ఇక్కడే ఉన్నాం గదా, ఏమీ తినదులే. అవునమ్మా, అనామికకి తిండిపోతనం ఉంది, కాని దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు పలహారాలు తినదు కదమ్మా అని చెప్పగానే శారద వెళ్లి అనామికాని గది నుంచి తీసుకొచ్చి వాళ్లతో వినాయకుడి ముందు కూర్చోబెట్టుకుంటారు. అందరం కళ్ళు మూసుకొని వినాయకుడిని ధ్యానిద్దాం అని చెప్పగానే అందరూ కళ్ళు మూసుకొని జై గణేశ, జై జై గణేశ, మమ్మల్ని కరుణించి తండ్రి, చల్లగా కాపాడు అని వేడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఎదురుగా ఉన్న మట్టి వినాయకుడు మాయమవుతాడు. నిజమైన వినాయకుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. అక్కడున్న ప్రసాదాలు పలహారాలు చూసి ఎంతో మురిసిపోతూ, వారెవ్వా, అన్నీ నాకిష్టమైన పలహారాలు ప్రసాదాలు పెట్టారు. ఇక ఆలస్యం చేయకుండా మొత్తం తినేస్తాను అని వినాయకుడు పలహారాలు ప్రసాదాలు తింటూ ఉంటాడు. అనామిక కళ్ళు తెరిచి చూస్తుంది. పలహారాలు ప్రసాదాలు తింటున్న వినాయకుడు ఎదురుగా కనిపిస్తాడు. ఆశ్చర్యంగా, అద్భుతంగా అనామిక వినాయకుడి వైపే చూస్తూ ఉంటుంది. చూసావా అనామిక? చూశాను స్వామి. నా కోసం పెట్టిన పలహారాలు ప్రసాదాలు నేనే తింటున్నాను. తప్పు లేదు కదా? లేదు స్వామి, కాకపోతే నాదొక విన్నపం స్వామి. నీ విన్నపమేమిటో నాకు తెలుసనామిక. పలహారాలు ప్రసాదాలలో నీకు కొంచెం ఉంచుతాన్లే, వాటిని నువ్వు తిను. చాలా చాలా థ్యాంక్స్ స్వామి అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. వినాయకుడు చెప్పినట్టుగానే అనామిక కోసం కొన్ని పలహారాలు ప్రసాదాలను వదిలిపెడతాడు. అందరూ కళ్ళు తెరిచి చూశారు. దేవుడి ముందు పెట్టిన పలహారాలు ప్రసాదాలలో అక్కడ కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిని చూడగానే అత్తగారు శారదకి చాలా కోపం వచ్చింది. వెంటనే అనామిక వైపు చూసింది. అత్తయ్య, నేను వాటిని తినలేదు. నన్ను నమ్మండి. వినాయకుడే వచ్చి తనకు పెట్టిన పలహారాలు ప్రసాదాలని తిన్నాడు. నోర్మి, నీ తిండిపోతాన గురించి మాకు తెలీదా? నువ్వు తిని గణేష్ మీ చెబుతావా? నిన్నిలా కాదుకోవాలా? వద్దత్తయ్య, నన్ను కొట్టకండి. నేను చెప్పేది వినండి. అసలు ఆ ప్రసాదాల్ని నేను తినలేదు. అనామిక, నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. చా, ఏంటమ్మా కోళ్ళ, తింటే తిన్నానని ఒప్పుకో తల్లి. పండగ పూట ఇంట్లో గొడవెందుకు? లేదు మావయ్య, అసలు నేను తినలేదు. నిజమే చెప్తున్నాను అత్తయ్య. గణేశుడొచ్చి తిన్నాడు, నేను చూశాను. నన్ను నమ్మండి అని చెప్పి వినాయకుణ్ణి వేడుకుంటుంది. కాసేపటికి వినాయకుడు అక్కడ మళ్లీ ప్రత్యక్షమవుతాడు. శారదా, ప్రసాద్, రమేష్, అనామిక చెప్పేది నిజం. నేనే ప్రసాదాలు పలహారాలు తిన్నాను. కావాలంటే నా చేతిని చూడండి అని చెప్పి వినాయకుడు చేయి చూపిస్తాడు. అందరూ చేతిని చూసి నిజమేనని నమ్ముతారు. ఇక నుంచి అనామికకి తిండిపోతుతనం ఉండదు. మీరు మీ కుటుంబం సంతోషంగా చల్లగా ఉండండి అని చెప్పి వినాయకుడు మాయమవుతాడు. ఇక అప్పటినుంచి ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది.